సీమలో ఒకప్పుడు కత్తులు గొడ్డళ్లతో నడిచిన ఫ్యాక్షనిజం ఇప్పుడు కాస్త నెమ్మదించింది. ఇంకొక మాటలో చెప్పాలంటే రంగు మార్చుకొని రాళ్ళు బీరు బాటిళ్లతో సరిపెట్టుకుంటామంటోంది. రక్త చరిత్రతో రిపీట్లు కొట్టిన సీమ జిల్లాల్లో ఇప్పుడు పీస్ కీపింగ్ ఫోర్స్లు బయలుదేరాయి. ముఖ్యంగా ఫ్యాక్షన్ పాలిటిక్స్ కి అడ్డా అనిపించుకున్న అనంతపురం జిల్లా ఇప్పుడు ఆల్ ఈజ్ వెల్ అంటోంది. కాకపోతే మాటలే తూటాలవుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో మిస్సైళ్ల మోత మోగుతోంది. సరికొత్త ఫార్ బ్రాండ్స్ పుట్టుకొచ్చి అనంత జిల్లా రాజకీయాల్ని రసవత్తరంగా మార్చేసినట్టుంది. తోపుదుర్తి వర్సెస్ పరిటాల మర్డర్ స్కెచ్, చెవిరెడ్డి వర్సెస్ పులివర్తి కబ్జా లొల్లి, అమర్నాథ్ వర్సెస్ అనిత మేకప్ మ్యాటర్, బుద్ధా వెంకన్న వర్సెస్ కొడాలి నాని చీలిక పాలిటిక్స్, అఖిల ప్రియ వర్సెస్ గంగుల నాని కమిషన్ల కిక్కు. పరిటాల సునీత, అమిలినేని సురేంద్ర ఇద్దరు కలిసి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అంతమొందించాలనే ప్రయత్నం చేసినారు. దీని వెనక నారా లోకేష్ హస్తం ఉందని నేను ఆరోపిస్తానా. ఇవన్నీ నువ్వు నిరూపించాలా. నిరూపించకపోతే కొడక్క చెప్పు తీసుకొని పడతానా కొడక్క. అదరాల్సిన వాళ్ళకి అదురుతాయి, బెదరాల్సిన వాళ్ళు బెదురుతారు, కడసాల్సిన వాళ్ళకి కడుస్తాయి కూడా. మా సోదరుడు రాజు వస్తున్నాడు. రాజుకి సమాధానమే చెప్తావో, చెప్పు దెబ్బే తింటావో, చెప్పులు దండేసుకుని ఊరేగుతావో సిద్ధంగా ఉంది. రాప్తాడులో రప్పారప్ప తోపుదుర్తి ప్రకాష్ వర్సెస్ ఎంఎస్ రాజు. మిడిల్లో ఎంట్రీ ఇచ్చిన పరిటాల శ్రీరామ్. సవాళ్లు ప్రతి సవాళ్లతో దత్తరిల్లుతోంది అనంత జిల్లా. తనపై తోపుదుర్తి చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అంతటితో ఆగలేదు. అంతు చూస్తానని హెచ్చరించారు. అది గురువారంలోగా అంటూ డెడ్ లైన్ పెట్టి మరీ వార్నింగ్ ఇవ్వడంతో తోపుదుర్తి ఇంటి దగ్గర టెన్షన్. రాప్తాడు నియోజకవర్గ వైఎస్సీపీ కార్యకర్తలందరూ ఇంటి దగ్గరికి రండి, నేనున్నా మీకోసం ఎదురు చూస్తాను. పోలీసులు అడ్డుపడినా ఆపినా తోసుకొనైనా వచ్చేయండి. ఇంటి దగ్గర ఉన్నా ఈరోజు తేల్చుకోవాలా, వాడో మనమో తేల్చుకోవాలా. కార్యకర్తలారా రండి, పోలీసులు అడ్డొస్తే తోసుకురండి, పోరాటానికి సిద్ధం కండి అని తోపుదుర్తి ఇచ్చిన పిలుపుతో వైసీపీ దండు మొత్తం కదలొచ్చింది. భారీగా మోహరించిన పోలీసులు ఇంటి చుట్టూ బ్యారికేడ్లు కట్టేశారు. తోపుదుర్తి ఇంట్లో రాళ్లు బీరు బాటిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అసలెక్కడ మొదలైంది గొడవ? తనని చంపడానికి కుట్ర చేశారంటూ పరిటాల ఫ్యామిలీపై, 2 ఏళ్లలోనే కోట్లు సంపాదించారంటూ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సీరియస్ అలిగేషన్స్ చేశారు. ఇక్కడ మొదలైంది రగడ. నలుగురు మాజీ ఎమ్మెల్యేలు హత్యకు గురైనటువంటి ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో ఒక మాజీ ఎమ్మెల్యే గన్మెన్లు తొలగించినారంటే అర్థమేముంది? నిన్న లారీతో గుర్తించబోయినారు సునీత సురేంద్ర జాయింట్ వెంచర్లో. పరిటాల సునీత, అమిలినేని సురేంద్ర ఇద్దరు కలిసి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అంతమొందించాలనే ప్రయత్నం చేసినారు. దీని వెనక నారా లోకేష్ హస్తం ఉందని నేను ఆరోపిస్తానా. ఇంతకంటే ఘాటుగా పడ్డాయి కౌంటర్లు. ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి, టీటీడీ మెంబర్షిప్ కి రాజీనామా చేస్తానని, నిరూపించకపోతే ప్రకాష్ రెడ్డిని చెప్పుతో కొడతానని హెచ్చరించారు ఎంఎస్ రాజు. ఎంఎస్ రాజుకు అండగా పరిటాల శ్రీరామ్ ఎంట్రీ ఇవ్వడంతో పీక్స్ కి చేరింది అనంత రాజకీయ సెగ. గురువారం లోపు కొడక్క నువ్వు నిరూపించకపోతే నీ ఇంటి దగ్గరికి డెడ్ లైన్. నీకు నువ్వేదైతే మాట్లాడినావో, అనంతపూర్లో నాకు 7 కోట్ల విల్లా, బెంగళూరులో ఆస్తులు, అదేవిధంగా మడకసిరలో ఉన్నటువంటి నా పార్టీ స్థలము నాదని మాట్లాడినావు కదా. ఇవన్నీ నువ్వు నిరూపించాలా. నిరూపించకపోతే కొడక్క చెప్పు తీసుకొని పడతానా కొడక్క. తాను ధర్మవరంలో ఉండడం వల్లే ప్రకాష్ రెడ్డి ఆటలు సాగుతున్నాయని, రాప్తాడులో ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని శ్రీరామ్ ఇచ్చిన మాస్ వార్నింగ్ అనంత వైసీపీని నేరుగా టచ్ చేసింది. మరి ఇప్పుడు కుక్కపిల్ల పిచ్చుకుక్క అది అని మాట్లాడతాను. తోలు తీస్తా ప్రకాష్, గుర్తుపెట్టుకో. నేను అనేవాడు ధర్మవరంలో ఉన్నా కాబట్టి నోరు ఇంకా పిగులుతుంది. కుక్కకుండా
విశ్వాసం నాకుంది. 19లో అంతకుముందు ఎలక్షన్ మారంగానే ఊర్లో వదిలిపోయిన పరిస్థితులు గుర్తు చేసుకో ఒకసారి నువ్వు. మరి దాంతోపాటు ప్రేమలేఖలు అంటాను, ప్రేమరేఖలు పైకి రాస్తా అంటాను. నా ప్రేమలేఖలకి చాలా తక్కువ అంచనా వేస్తానట్టున్నాను. నా ప్రేమలేఖ నిజంగా నా ప్రేమలేఖ పై వరకు పోయిందంటే అదరాల్సిన వాళ్ళకి అదురుతాయి, బెదరాల్సిన వాళ్ళు బెదురుతారు, తడసాల్సిన వాళ్ళకి తడుస్తాయి కూడా. ఎంఎస్ రాజు సౌండ్ పెంచుతున్న కొద్దీ తోపుదుర్తి క్యాంప్ సైలెంట్ అవ్వడం ఆసక్తికరంగా మారింది. రాప్తాడు రాజకీయాల్లో వాట్ నెక్స్ట్ అని పోలీసులు కూడా అటెన్షన్ లోకి వచ్చేశారు. ఇదిలా ఉంటే అనంత జిల్లాలోనే ఇంకో సైడ్ నుంచి మొదలైన ఇంకో రకం సెగ గంగుల నాని వర్సెస్ భూమా అఖిలప్రియ ఇప్పటికీ సలసలా కాగుతోంది. నంద్యాల జిల్లాలో అహోబిలం సెంట్రిక్ గా పీక్స్ లో నడుస్తోంది పొలిటికల్ ఫైట్. మఠంలో తలనీలాల అంశంపై మొదలైన పంచాయతీ అఖిలప్రియ గంగుల బ్రిజేంద్ర రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లకు దారితీసింది. అహోబిలం గుళ్ళో భూమా కుటుంబం జోక్యం చేసుకుని అక్రమాలకు పాల్పడుతోందని వైసీపీ నేత బ్రిజేంద్ర రెడ్డి ఆరోపించడంతో వివాదం రాచుకుంది. దమ్ముంటే చర్చకు రావాలన్నారు అఖిలప్రియ. అహోబిలంకే నువ్వు రమ్మంటే నువ్వు రాలేకపోయినావు. నువ్వు ఏడ సీఎం సభకు రమ్మను అంటే సీఎం గారు అన్ని ప్రోగ్రాంలు పక్కన పెట్టి నీ కోసం వస్తున్నాడు అనుకున్నావా, లేకపోతే ఆళ్ళగడ్డ కోసం వస్తున్నాడు అనుకుంటున్నావా? నిజంగా అంటే నీ దగ్గర ఆధారాలు ఉంటే నిన్ను నిరూపించాల్సింది. ఏం మాట్లాడుతున్నాడు? నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు, అక్కడ నువ్వు ఆధారాలు చూపించాల్సింది. ఎందుకు ఆధారాలు చూపించాడు? ఇప్పుడు చూపిస్తా, అప్పుడు చూపిస్తాను మాట్లాడుతున్నాడు. నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపెట్టు. 2-3 బండ్లలో మాత్రమే నేను అహోబిలం పోయి కూర్చున్నా. నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు అహోబిలంకి రావాలనుకుంటే నువ్వు మొత్తం 2 గంటలు 3 గంటలు నువ్వు అందరినీ పోగేసుకొని నువ్వు ఇంటికాడికి అందరినీ పీల్చుకొని నువ్వు హీరో అవ్వదామని చెప్పి అప్పుడు పోలీసు ఎట్లనే అడ్డుకుంటారు. టెంకాయల టెండర్ల విషయంలో దేవుని ఎదుట ప్రమాణానికి సిద్ధమన్న అఖిలప్రియ సవాలుకు ధీటుగా స్పందించారు గంగుల బ్రిజేంద్ర రెడ్డి. ఆళ్లగడ్డలో కమిషన్ల దందా నడుస్తోందన్న తన ఆరోపణలకు కట్టుబడి ఉంటారన్నారు. మీరు ఎందుకు అడ్డుపడుతున్నారని మీరు అడిగే క్వశ్చనే నేను అడుగుతున్నా. ఎందుకు అడ్డుపడుతున్నారు? మీ ఇంట్రెస్ట్ ఏంటి దాంట్లో? అంటే వాళ్ళు తప్పు చేసినారు. తప్పు చేసి ఏం తప్పు చేసినారు చూపించంటే దానికి సమాధానం ఉండదు. దాంట్లో మీద చర్యలు ఉండాలి కదా. ఎందుకు లేవు చర్యలు? అదే మేము అడిగేది. ఇప్పుడు నువ్వేదో ఛాలెంజ్కి రా, నేను ఎక్కడైనా ఛాలెంజ్కి నేను చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉన్నాను. నిన్న కూడా నువ్వు అహోబిలం అంటే నేను రావడానికి రెడీ అయ్యాను. అయిన తర్వాత పోలీసులు నన్ను అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో నేను ఆగాను. తర్వాత నేను చెప్పాల్సింది చెప్పి ఈ రోజు కాదు ఏ రోజుకైనా నేను చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉన్నా. ఇదో నేను చూపించిన ఎవిడెన్స్లలో ఏదైనా తప్పైతే మీరు నా మీద ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. అనంత జిల్లాలో రాప్తాడు, మడకసిర, ఆళ్లగడ్డ ఇవన్నీ అడపాదడపా చెలరేగే ఫైర్ బ్రాండ్ సెగ్మెంట్లు. నాన్ స్టాప్ రచ్చలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే తాడిపత్రి అయితే ఎవర్ గ్రీన్. కానీ అదే తాడిపత్రిలో వారం 10 రోజులుగా ఆల్ ఈజ్ వెల్. శాంతి కపోతాలు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. బద్ద శత్రువులైన జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య ఇప్పుడు శాంతి ఒప్పందం కుదిరినట్లుంది. కక్షలు కార్పణ్యాలకు చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఈరోజు దాడి చేయిస్తావు, వానికి రేపు పొద్దున్న ఎవరైనా దాడి చేయించుకునేందుకు అవకాశం వచ్చి వాడు దాడి చేస్తాడు. చట్టం ఒకటి ఉంది, దాని ప్రకారం పొందాం. దాడులు చేస్తే ఏమొస్తుంది? అయ్యా నేను తాడిపత్రికి వచ్చినాక రెచ్చగొట్టే పరిస్థితి లేదు. 1-2 ఇన్సిడెంట్లు ఏదన్నా జరిగింటే అది పొరపాటున జరిగింటే అయితే తప్ప నేను ఉద్దేశపూర్వకంగా ఎవరి మీద ఎక్కడ ఎప్పుడు కూడా దాడులు చేయమనే ఆలోచన కూడా నాకు లేదు. నేను ఇతూ చెప్తాను, ఇంతటితో నువ్వు స్టాప్ చేయి, నేను స్టాప్ చేస్తాను. జరిగిందేదో జరిగింది. ముందు తరం కోసమైనా అన్నీ ఆపేద్దామన్న కేతిరెడ్డి పిలుపుకు జేసీ నుంచి రియాక్షన్ అయితే రాలేదు. తాడిపత్రి మాత్రం సద్దు చేయకుండా నివురుగప్పిన నిప్పులా ఉంది. కానీ తాడిపత్రి అలా చల్లబడిందో లేదో అనంతలో మిగతా కార్నర్స్ నుంచి చెలరేగింది మంట. కడప గడ్డను హీటెక్కించే ఫార్ బ్రాండ్ లీడర్లు టీడీపీలో కొంతకాలంగా ఉండి లేనట్లున్నారు. పర్ఫార్మెన్స్ కాస్త తగ్గించినట్లు సంకేతాలున్నాయి. బీటెక్ రవి, పరిటాల శ్రీరామ్, మాధవిరెడ్డి ఎక్సెట్రాలందరూ కాస్త స్పీడు తగ్గించాలంటూ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సీరియస్ అయ్యారన్న వార్తలు కూడా వచ్చాయి. కాంట్రవర్సీలు కాదు, పనితీరు ముఖ్యమని స్పెషల్గా క్లాసులు ఇచ్చారని పార్టీలో అంతర్గతంగా ఒక చర్చ జరిగింది. క్యాడర్ సమావేశాలు నిర్వహించాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని సందేశం కూడా ఇచ్చారట. ఆ తర్వాత ఫార్ బ్రాండ్ లీడర్లలో తేడా వచ్చిందా? మరో సీమ జిల్లా తిరుపతిలో కొత్తగా పుట్టిన ఆ లౌడ్ స్పీకర్ల మాటేంటి? వైసీపీ యాక్షన్కి వస్తున్న ఆ రియాక్షన్లేంటి?
తిరుపతి జిల్లాలో సేవ్ చంద్రగిరి స్లోగన్లు. చెవిరెడ్డి వర్సెస్ పులివర్తి ఫైరు. కబ్జా ఆరోపణలతో సవాళ్లు ప్రతి సవాళ్లు. ఏదైతే లొకేషన్ ఎంఆర్ఓ అని ఏదైతే ఈరోజున్న ఆర్టీఓ వెలుగు ఆఫీసర్గా ఉన్నటువంటి నెల్లూరులో కిరణ్ వీళ్ళని పెట్టుకుని నువ్వు చేసిన మొత్తం భాగవతం తీస్తా. దానికి సంబంధించిన వ్యక్తి కూడా దొరికాడు నాకు. మీ తప్పులు ప్రశ్నిస్తున్నామంటే నరకానికి పంపిస్తాను, అంతు చూస్తాను, సంగతి చూసేస్తాను, ఇంకా బూతులంతా కూడా మీకు తెలుసు. అవన్నీ నా నోటితో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. అన్ని బూతులు ఈరోజు ఆయన వాడడం జరిగింది. ఆవిలాలలో ఓ కుటుంబానికి చెందిన 3.17 ఎకరాల భూమిని రికార్డులు తారుమారు చేసి కబ్జా చేశారంటూ ఎమ్మెల్యే పులివర్తి నానిపై తీవ్ర ఆరోపణలు చేసింది చెవిరెడ్డి వర్గం. దీనికి సంబంధించి ఒక ఆడియో కూడా లీక్ అయి జిల్లాలో సెన్సేషన్ గా మారింది. కానీ ఆ భూమి తమదేనని చెబుతూ వస్తోంది పులివర్తి ఫ్యామిలీ. తిరుపతిలో కూటమి 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభను చూసి ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్స్ ఇచ్చింది. నువ్వు చేసిన 2019 నుంచి 24 వరకు నువ్వు చేసిన భూ దోపిడీ, నువ్వు చేసిన అక్రమార్జనలు, నువ్వు చేసిన పౌరులపైన దాడులు, నువ్వు చేసిన నీ వైసీపీ పార్టీ కుటుంబ ఆస్తులు దోచుకునింది, ఆ విధంగా అందరూ ప్రవర్తిస్తారని కూడా నువ్వు మాట్లాడుతున్నావు. నీ బుద్ధి మన చంద్రగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. నీకు బాధితులమంటూ వృద్ధ దంపతులు మీడియా ముందుకు రావడంతో టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. ఈలోపే ఎమ్మెల్యే పులివర్తి నానిని అరెస్ట్ చేయాలంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగింది వైసీపీ. తిరుపతి జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర టెన్షన్. పరిస్థితి వికటించి కాసేపు పొలిటీషియన్లు వర్సెస్ పోలీస్ గా మారింది వ్యవహారం. మమ్మల్ని తోసుకొని గేట్ వరకు వచ్చారు. గేట్ దగ్గర మేము ఆపితే మళ్ళీ గేట్ దగ్గర ఉన్న వాళ్ళని కూడా తోసుకుంటూ వచ్చారు. అంటే పోలీస్ డీపో మీద దండయాత్ర చేస్తారా? ఇంతకంటే దౌర్జన్యం ఏముందండి? ఇంతకంటే దారుణం ఏముంది? లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటో తెలుసా? చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డితో పాటు చెవిరెడ్డి సోదరుడు రఘుపై కూడా కేసు నమోదు కావడం. ఏపీకి ఈ మూల చంద్రగిరి చర్చ ఇలా సాగుతుంటే ఇంకోవైపు ఉత్తరాంధ్రలో ఇంకో టైపు రచ్చ. మాజీ మంత్రి బొత్స వర్సెస్ గవర్నర్ అశోక్ గజపతిరాజు. తమ స్థలంలో వైసీపీ ఆఫీస్ ని అక్రమంగా కట్టుకున్నారు అన్నది రాజుగారు చేస్తున్న అభియోగం. రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా మార్చుకున్నారని కలెక్టర్ కి కంప్లైంట్ ఇచ్చినా నో యూజ్ అంటూ వాపోయారు. అనుమతులు రాకముందే ఫ్లోర్ల మీద ఫ్లోర్లు కట్టేశారన్న గజపతిరాజు ఆరోపణల్ని తిప్పికొట్టింది వైసీపీ. సింపుల్ పాయింట్, ప్రైవేట్ స్థలము పబ్లిక్ స్థలంగా అవ్వడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. హౌ డిడ్ యూ అరైవ్ దట్ దిస్ ఇస్ అబాండెడ్ ప్రాపర్టీ, ఓనర్స్ ఆర్ అన్ట్రేసబుల్? దిస్ ఇస్ రిడిక్యులస్. రికార్డ్స్ ఉన్నాయి. ప్రైవేటు అన్న పదం కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ ఎక్కడా కూడా దీనికి అనువయించదు. విజయనగరం ఆనాడు విజయనగరం మున్సిపాలిటీ, నేడు విజయనగరం కార్పొరేషన్ ఆధీనంలో ఉండడం, దాన్ని ప్రభుత్వ స్థలంగా ప్రభుత్వంగా గుర్తించిన తర్వాత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి కేటాయించడం జరిగింది. అటు సీమలో తాజా ఫైర్ బ్రాండ్ కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి ఫైర్ ఫైటింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. లోకల్ గా వైసీపీ మీద ఒంటి కాలి మీద లేస్తూనే ఉన్నారు. ఇవి మాజీ మేయర్ సురేష్ బాబుతో అమీతుమీ అని ఫైటింగ్ చేసి వార్తల్లో నిలిచారు. ఆ తరువాత కూడా తరచూ ప్రోటోకాల్ వివాదాలతో బ్రేకింగ్ న్యూస్ అవుతున్నారు. పిట్ట కథలు ప్రాసాలతో కూటమిని టార్గెట్ చేసిన ఆసామెవరు? యూట్యూబర్ అరెస్ట్ చుట్టూ జరుగుతున్న ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకున్నాయి? మాజీ మంత్రిపై రెచ్చిపోయిన బుద్ధావతారం ఎవరు? చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి TV9. ఇక్కడ కాదు, ఇంకో వేదిక మీద చెబుతా సమాధానం అన్న హోంమంత్రి అన్నంత పని చేశారా? పిట్ట కథలు ప్రాసలతో టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేకి కూటమి నుంచి రియాక్షన్ ఏంటి? యూట్యూబర్ అరెస్ట్ చుట్టూ జరుగుతున్న ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ ఏంటి? కూటమి పార్టీల మధ్య దూరం పెంచాలన్న మాజీ మంత్రి ఎత్తుగడ ఫలించిందా? బందరు పాలిటిక్స్ లో ఆ బిస్కెట్ల గోలేంటి? 2.5 ఏళ్లుగా అడ్రస్ లేని వాళ్ల నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయే అన్న బుద్ధుడి డైలాగ్కి కౌంటర్ వచ్చిందా? దేనికదే ఖతర్నాక్ ప్రశ్నలు. ఆన్సర్లు కావాలంటే ఏపీ లోపలికి డెప్త్గా చూడాల్సిందే. గుడివాడ అమర్నాథ్ వర్సెస్
హోంమంత్రి వంగలపూడి అనిత. వీళ్ల తకరారైతే చాలా కలర్ఫుల్. మేకప్ మంత్రి అంటూ అనితనుద్దేశించి చేసిన కామెంట్లు ఏపీలో పెద్ద పంచాయతీకే ఛాన్స్ ఇచ్చాయి. చివరకు మహిళా కమిషన్ పంచకు చేరి పిలిచి సంజాయిషి అడిగినా చల్లారలేదు ఈ గొడవ. అమర్నాథ్ బహిరంగ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్లుగానే మిగిలిపోయాయి. అవసరమైతే ఇంకోసారి అదే అంటానని డోస్ పిలిచేశారు మాజీ మంత్రి. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే ఏజీ బయటపడుతుంది. గుడ్డు పగల కూడా మాకు మేకప్ అనేటువంటి మాట అదేం డెరోగేటరీ కాదు, అన్పార్లమెంటరీ కాదు, ఇంకోటి కాదు. ఎవరో విజ్ఞప్తి లేని వాళ్ళు మాట్లాడితే దాని గురించి ఈ ప్లాట్ఫామ్ మీద సమాధానం చెప్పడం, వేరే ప్లాట్ఫామ్ మీద అతి తొందరలో సమాధానం చెప్తా. నేను మాట్లాడింది తప్పు కాదు, నేను మాట్లాడింది యావత్ మహిళా లోకం మీద కాదు. ఇప్పటికీ నేను మాట్లాడినటువంటి మాటలు కట్టుబడి ఉన్నా, రేపు పొద్దున్న మళ్ళీ మాట్లాడినా తిరిగి ఈ రకంగానే సమాధానం ఇస్తా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. జనసేన ఎమ్మెల్యే సుందర్రావు విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇద్దరూ కాపు నేతలే. కానీ అనకాపల్లి జిల్లా యలవంచిల్లో వీళ్ళిద్దరి వ్యవహారం పందెం కోళ్లను మరిపిస్తోంది. పవన్ పై విమర్శల్ని తిప్పికొడుతూ విజయ్ కుమార్, పిట్ట కథలు ప్రాసలతో టార్గెట్ చేస్తూ కరణం ధర్మశ్రీ ఎవ్వరికెవ్వరూ తగ్గడం లేదు. ఏం చేశారో అన్ని కూడా ఇచ్చేస్తాం. నియోజకవర్గానికి చోడవరం నుంచి వచ్చిన తోగ్గాడికి కూడా చెప్తున్నా, బాబు రే నువ్వు వెళ్ళి మీ పాత కన్నబాబు తెలుసుకోండి. నేను ఏటి మాట్లాడుతున్నావా, ఏటి మాట్లాడు 32 ఎకరాల 33 ఎకరాల గవర్నమెంట్ భూమి గుడ్డి ఏంటంటే మాట్లాడేస్తున్నావు. నీకేం తెలియదు సబ్జెక్ట్, నీ పక్కన ఉన్నోడికి ఎవరికి ఏం తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను తోకనే, మరి నేను తోక, నువ్వేడిది అది నేను అన్నానేంటి, వాస్తవం చెప్తున్నాను. కొన్ని నాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి అనలేదు, లేకపోతే నువ్వు నిజంగా మాకు, అందుకని ఈ రోజు చెప్తున్నాను, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇటు కూటమి టార్గెట్ గా వైసీపీ నుంచి డైనమైట్లు పేలుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యూట్యూబర్ రావణ్ అరెస్ట్ చుట్టూ ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. దేశద్రోహం చట్టం కింద కేసు నమోదైన తర్వాత పార్టీల వాయిస్ లో స్పష్టమైన మార్పులొచ్చేశాయి. ఈ దేశం మీద నాకు నమ్మకం లేదు, నాకు దేశభక్తి లేదు, శ్రీరాముడిని గురించి నేను నీచంగా మాట్లాడతా, సీతమ్మ గురించి నీచంగా మాట్లాడతా, మహాభారతం గురించి నీచంగా మాట్లాడతా, బంగ్లాదేశ్లో ఉండే హిందువుల్ని, సాటి హిందువుల్ని ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడతా. అలాంటి వ్యక్తిని జోసెఫ్ ప్రశ్న రావణ్ణి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమర్థించటం దుర్మార్గం. న్యాయస్థానాన్ని, ఎందుకంటే ఈ యాక్ట్ పెడితే, ఈ సెక్షన్ పెడితే లోయర్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. అందువల్ల లోయర్ కోర్టుల మీదే ఛాలెంజ్ చేసే పద్ధతుల్లో ఇవాళ వక్రీకరించి ఒక తప్పుడు కేసు పెట్టారండి. తప్పుడు కేసు, ఉగ్రవాదుల మీద పెట్టేటటువంటి కేసుని ఒక యూట్యూబర్ మీద మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతో మీరు పెడితే మేము చూస్తూ ఊరుకోవాలా? అటు యూట్యూబర్ వివాదంతో కూటమిని నైతికంగా ఇబ్బంది పెట్టాలన్న యోచనలో ఉంది వైసీపీ. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కి మధ్య విభేదాలు తీసుకొస్తున్నారంటూ వైసీపీ అలిగేషన్స్ ని తిప్పికొడుతోంది టీడీపీ. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టాలి అతని మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడులు చేయలే, తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అతని గురించి కానీ అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా. దీంట్లో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబుకి కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు విషనాగు అయితే నీ కూరలు తీసేస్తావు ఏంటనుకుంటున్నావు? ఏదో ప్రభుత్వం ఉంది, గన్మెన్లు ఉన్నారు నలుగురు, నా జోలికి ఎవరు రారని వాగి ప్రభుత్వం పోగానే దాక్కునే మనుషులం కాదు మేము. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా దమ్ముగా ఉండే నాయకులు మేము. నాయకులు కాదు, దమ్ముగా ఉండే మనుషులు మేము. ఉప్పు నిప్పులా ఉంటూ బందరు గడ్డను వేడెక్కించే పేర్ని నాని అండ్ కొల్లు రవీంద్ర కొత్త సబ్జెక్ట్ తో ముందుకొచ్చారు. పోలీసు సంఘాలపై పేర్ని వేసిన సెటార్లు పోలీసులనే కాదు పాలిటిక్స్ ని కూడా టచ్ చేశాయి. బసలేని విమర్శల్ని తాము పట్టించుకోబోమని లైట్ తీసుకుంటారు మంత్రి కొల్లు. మీకు బ్రిటానియా బ్యాచ్, పార్లే బ్యాచ్ మీ చేతిలో ఉంటే మాలాంటి వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు వైసీపీ వాళ్ళని తిడతాకి ఆ బ్యాచ్ ఉంటే మీకు సరిపోతే పోలీసు మామూలుగా పోలీసులను కొట్టినా ఈ పార్లే బ్రిటానియా బ్యాచ్ మాట్లాడవు.
పోలీస్ స్టేషన్ మీద దొమ్మి చేసినా మాట్లాడవు. ఈ సిఐని తంతే కూడా కేసు ఉండదు, కేసు లేదంటే అడగరు. కానిస్టేబుల్స్కి వెట్టి చాకరీ చేస్తుంటే ఆర్డర్లీ వ్యవస్థ తీసేయమని జీవోలు ఉన్నాయి కదా అమలు చేయమని చెప్పని ఈ బ్రిటానియా బ్యాచ్ అడగదు. నన్ను తిడతాకి వైసీపీ వాళ్ళని తిడతాకి మాత్రం పోలీస్ హక్కుల కోసం అని చెప్పని వచ్చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఉత్తరాలు వాళ్ళు రాసిస్తారు, వీళ్ళు చదువుతారు. పోలీస్ సంఘాలు బందర్లో కూడా ఉన్నాయి. కొంచెం ఉప్పు కొంచెం నిప్పు అన్నట్లుగా చిటపటలాడుతోంది ఏపీలో లోకల్ పొలిటికల్ దృశ్యం. కానీ స్టేట్ వైడ్ రాజకీయంతో పోలిస్తే ఇది మోస్ట్ కన్నింగ్ అండ్ మోస్ట్ కలర్ఫుల్. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.